కేటీఆర్ ఆంధ్రజ్యోతిలో రాసిరు. కేటీఆర్ సంబంధించి మాట్లాడుకుందాం. విచారణకు వేలాయే. ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరు కండి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసు. 7న రావాలంటూ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఒప్పందాలు, చాటింగు, ఈమెయిల్స్ ఆధారంగా విచారణ. ఇప్పటికే కేటీఆర్ను 7వ తేదీన విచారణకు రావాలన్న ఈడీ. న్యాయవాదులతో కేటీఆర్ బృందం సుదీర్ఘ చర్చలు. క్వాష్ పిటిషన్పై ఉత్కంఠ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిందితుల విచారణకు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ సన్నద్ధమైంది. ఈ కేసులో ఏవన్గా ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ పేర్కొంది. ఇదే కేసులో సహా నిందితులైనటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. వారిని 7వ తేదీన విచారణకు రావాలంటూ సదరు నోటీసులో పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారమంతా కేటీఆర్ చెప్పినట్లే జరిగినట్టు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 19వ తేదీన కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరిపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(a), రెడ్ బిట్ 13(2), సెక్షన్ 409, 120(b) ప్రకారం అభియోగాలు నమోదు చేశారు. ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అసలేం జరిగిందన్న అంశాల గురించి ఆరా తీశారు. ప్రమాణ పత్రాలు ఎందుకు, రైతులపై కేసు పెట్టేది ఎందుకు, భరోసా కోసం రైతులు అడుక్కోవాలా, అన్నదాతలకు 26,500 కోట్లు ఎగొట్టారు, ఎంతమందికి రుణమాఫీ చేశారో గ్రామాల్లో ప్రభుత్వమే ప్రమాణ పత్రాలు ఇవ్వాలంటూ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి ముచ్చటగా అనిపిస్తుంది. సో దీని గురించి మనం రెగ్యులర్గా కేటీఆర్కు సంబంధించి, ఏసీబీ విచారణకు సంబంధించి, ఈడీ ఎంట్రీ గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. బట్ కొంచెం అప్డేట్స్ మనకేంటంటే, నిన్న శుక్రవారం నాడు ఇటు కేటీఆర్కు, అటు అరవింద్ కుమార్కు, బిఎల్ఎన్ రెడ్డికి ముగ్గురు కూడా నోటీసులు ఇచ్చింది. నాయన నువ్వు సోమవారం నాడు హాజరు కావాలి కేటీఆర్, మీరు 7వ తారీఖు నాడు నెక్స్ట్ డే హాజరు కాండి, మీరు చేసుకున్నటువంటి చాటింగ్లు, మీరు పంపుకున్నటువంటి ఈమెయిల్, మీ మధ్యలో నడిచినటువంటి వ్యవహార శైలిలంతా కూడా మా దగ్గర పూర్తి స్థాయి డేటా ఉంది. ఆ డేటాను మొత్తం బయటకు తీస్తాం. మీరు ఏమేమి చాటింగ్లు చేసుకున్నారు, హాయ్ అని పెట్టుకున్నారా, తిన్నావా అని పెట్టుకున్నావా, బాయ్ అని పెట్టుకున్నారా, లేకపోతే డీలింగ్ల గురించి, కోట్ల గురించి మాట్లాడుకున్నారా, ఈ కథ అంతా కూడా మా దగ్గర వాట్సాప్ చాట్ ఉన్నది, మా దగ్గర మెయిల్స్ ఉన్నాయి. ఈ కథ కార్ఖాన అంతా కూడా మేము మంచిగానే స్టోర్ చేసి రికార్డ్ చేసి పెట్టాం. కాబట్టి మీరు విచారణకు రండి, విచారణలో ఏమేమి మాట్లాడతారో మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే మళ్ళీ ఏం చెప్తారో మేము అన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టుకుంటామని ఏసీబీలు సిద్ధంగా ఉన్నారట. మరి కేటీఆర్ ఇక ఆలోచన పడ్డాడు. మొన్నటిదాకా 30 దాకా మేనేజ్ చేసిన, లంచ్ మోసాల క్వాష్ పిటిషన్ వేసి 30 దాకా అరెస్ట్ చేయొద్దు, విచారణ చేసుకోవచ్చు అని పర్మిషన్ తెచ్చుకున్నా. మరి ఇప్పుడు 6వ తారీఖు నాడు విచారణకు రమ్మంటున్నారు, సోమవారం నాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎట్లా చేయాలని నెత్తి పట్టుకుంటున్నాడు కేటీఆర్. చుట్టుముట్టున్నటువంటి న్యాయ నిపుణుల్ని, ఇక అంతో కొంత తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఆయనకు తెలిసిన సోపతిగాలు, వాళ్ళందరినీ పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నట. ఈ ఏసీబీలోకి ఏం చెప్పాలి, ఏ ముచ్చట చెప్తే వీళ్ళు కన్వే అవుతారు, ఏది చెప్తే మనం తప్పించుకోవచ్చు, ఏ ముచ్చట చెప్పి మనం బయటపడవచ్చు, ఈ కథను ఎట్లా అల్లాలి అనే ఆలోచనలో ఉన్నాడట. ఒకవేళ మళ్ళీ క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తే బాగుంటుందా, లేకపోతే ఏదైనా మంచి డైరెక్టర్ పట్టుకొని సినిమా స్టోరీ లెక్క ఏదైనా స్టోరీ అల్లిస్తే బాగుంటుందా, ఏం చేస్తే బాగుంటుంది? అరెస్టు చేసుడు మాత్రం పక్కా, కానీ అరెస్ట్ నుంచి ఎట్లా తప్పించుకోవాలి? ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా 55 కోట్లు చిన్న విషయం, నా ఇజ్జత్ పోయేటట్టున్నది. చేస్తే గీస్తే 55,000 కోట్లు, లేకపోతే 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు అరెస్ట్ చేసినా అర్థం పర్థం ఉంటుంది. ఈ 55 కోట్ల కుట్టిగానే నన్ను అరెస్ట్ చేస్తే ఇజ్జత్ మనం పోయేటట్టుందని కేటీఆర్ ఆలోచనలో పడ్డాడట. కేటీఆర్ ఒక్కడే కాదు, కేటీఆర్ చుట్టుముట్టున్నోళ్ళు కవిత కూడా ఆలోచనలో పడ్డదట. నేను లిక్కర్ స్కామ్లోనే తిహార్ జైలు దాకా పోయినా, మరి నువ్వు 55 కోట్ల దాకా ఏడు దాకా పోతావు ఏం తెలియదు, కానీ నీ చిన్న విషయమే, పెద్దగా టెన్షన్ పడకు, నేనేం టెన్షన్ వల్ల ఇప్పుడు నేను నిమ్మలంగానే ఉన్నట్టుగా ఇంటర్నల్గా డిస్కషన్ నడుస్తున్నట్టు. నేను చెప్తున్న ముచ్చట కాదు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నేతలు నడుస్తున్నటువంటి గుసగుసలు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే ఓపెన్గానే చెప్తున్నారు బహిరంగానే, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. మీరు ఎన్ని జిమిక్కులు మ్యాజిక్లు చేసినా, ఎంత కవరింగ్ చేసుకున్నా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కూడా చట్టం తన పని తాను చేసుకోబోతుంది. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునేదే కేటీఆర్ మీడియా ముందు. అవును నేనే చెప్పిన 55 కోట్లు పంపించమని అరవింద్ కుమార్కు, మళ్ళీ ఇప్పుడు నేను చెప్పలేదు అన్నట్టుగా, నేను తప్పు చేయలేదు అన్నట్టుగా కవరప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కానీ 6వ తారీఖున ముహూర్తం ఫిక్స్ చేసిరు. A1గా ఉన్నటువంటి కేటీఆర్ను 6వ తారీఖు రమ్మన్నారు, A2, A3గా ఉన్నటువంటి వాళ్ళు బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆయన అరవింద్ కుమార్ను 7వ తారీఖున రమ్మన్నారు. సో మొదటగాన 7కు కేటీఆర్ అనుకున్నారు, కానీ అది ఎందుకు మరి రివర్స్ అయింది. బట్ ఇక విచారణకైతే వేలైనట్టు తెలుస్తుంది. మరి విచారణకి హాజరు అవుతాడా కాడా
ఆ లోపల మళ్ళీ ఏమైనా కోర్టుకు పోతాడా, ఇంకేమైనా జిమ్మిక్కులు మ్యాజిక్లు చేస్తాడో తెలియదు. కానీ కేటీఆర్ మాత్రం కొంత ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. సో ఈ అరెస్టు భయంతో రైతు భరోసా అంటున్నాడు, ఇందిరమ్మ ఇల్లు అంటున్నాడు, చెప్పుకుంటూ పోతే రైతు కూలీలు అంటున్నాడు. రైతుల మీద గత 10 ఏళ్లలో లేని ప్రేమ చూపని ప్రేమ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు 2-3 రోజులలో చూపిస్తున్నాడు. ఈ విచారణ ముందు మొత్తం ప్రేమ ఒలకపోస్తున్నాడు. ఇక నాకున్నంత ప్రేమ రైతుల మీద తెలంగాణ ప్రజల మీద ఎవరికి లేదు. తెలంగాణ ప్రజల్ని మేము పట్టించుకున్నట్టు ఎవడు పట్టించుకోలే, ఈ ఎవరితోటి కాదు మా ఒక్కరితోటి అయితే అన్నట్టుగా ఇలా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. పాపం మామూలు పర్ఫార్మెన్స్ కాదు, కమల్ హాసన్ కంటే ఎక్కువ నటిస్తున్నాడు. సినిమాలు ట్రై చేస్తే బాగుంటాడు కేటీఆర్ గారు. ఇక 4-5 రకాల సెక్షన్ల కింద కేసు పెట్టారు కదా. 409, 120 బి ప్రకారం అభియోగాలు నమోదు చేశారు. ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అసలేం జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు. దానికి పూర్తి సినారే ఉన్నది. ఫార్ములా ఈ రేస్కి సంబంధించి అసలు ఇన్వెస్టర్స్ ఎవరు, ప్రమోటర్స్ ఎవరు, పిలిచింది ఎవరు, వచ్చింది ఎవరు, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా పైసలు పంపింది ఎవరు, ఏ బ్యాంక్ వాళ్ళను, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళని ఎట్లా భయపెట్టించి ఆ మేనేజర్ని భయపెట్టించి పైసలు పంపించిండు, హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్నా, క్యాబినెట్లో పర్మిషన్ తీసుకున్నా, ఆర్థిక శాఖ మంత్రి పర్మిషన్ తీసుకున్నా, ఎవరు పర్మిషన్ తీసుకుంటూ ఏం కథ, ఇవన్నీ తవ్విన కొద్ది వెళ్తాయి. విచారణ హాజరవుతాడా కాదో చూడాలి, మరి ఏమైనా మ్యాజిక్ చేస్తారా చూడాలి. కానీ సార్ కథ అయితే సినిమా ఎండ్ కార్డు పడేటువంటి పరిస్థితిలో మనకు కనిపిస్తుంది.